హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇంత ఉదయాన్నే నేను జాను పాప లేచి ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాం అనుకుంటున్నారా? సో వీడియోలో తప్పకుండా తెలుస్తుంది. కాలేజ్కి వెళ్తున్నామంటే మాత్రం ముందు రోజు బ్యాగ్ కనీసం ఎక్కడ ఉంటుందో తెలీదు. అదే ట్రిప్కి వెళ్తాం అంటే మాత్రం వారం రోజుల నుంచి నిద్ర పట్టదు. 2 రోజుల ముందే బ్యాగ్ సర్దేస్తాము. అండ్ బ్యాగ్ సర్దడమే కాదు, ప్రతిదీ ఉందా లేదా, అందులో గర్ల్స్ కాబట్టి ఇయర్ రింగ్స్ ఉన్నాయి లేవా, అవి సెట్ అవుతాయి లేవా, గాజులు పెట్టుకున్నావా లేదా, బొట్టుబుళ్ళు పెట్టుకున్నావా, చైన్స్ పెట్టుకున్నావా, మేకప్ కిట్ పెట్టుకున్నావా, ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేసుకుంటాము. డ్రెస్కి సెట్ అయ్యి అన్ని నీట్ గా పెట్టుకుంటాము. అదే కాలేజ్ కంటే మాత్రం అలాంటి ఏం ఉండవు అనమాట. ఈ సెల్ఫీ స్టిక్ చాలా ఇంపార్టెంట్ అయింది నాకైతే ప్రెసెంట్ వ్లాగ్స్ వీడియోస్ వల్ల. సో అలా నేను జానుపాప ఎవ్రీ వీక్ వాడపల్లి అయితే వెళ్తున్నాం కదా, నేను జానుపాప శివ. సో ఈ వీక్ అయితే 4 వీక్స్ వాడపల్లి వెళ్ళాము. ఈ వీక్ అయితే సింహాచలం వెళ్దాం అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందుకోసమే ఎర్లీ మార్నింగే ట్రైన్ ఉంటే ట్రైన్ 8కి అయితే మేము చాలా దీనంగా 7కి లేచి స్టార్ట్ అయ్యి వెళ్ళాం అనమాట. మా అదృష్టం కొంచెం బాగుండి ట్రైన్ లేట్ గా రావడం వల్ల సో ట్రైన్ కి అయితే అందాము. అలా హాస్టల్ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. నేను శివ జానుపాప అయితే. ట్రైన్ కూడా కొంచెం లేట్ గా వచ్చింది. ఈ లోపు ఇగో ఈ పాప ఎవరు తెలీదు, హాయ్ చెప్పి వాళ్ళతో కొంతసేపు అయితే ఆడుకున్నాను అనమాట. సో అలా ట్రైన్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉండగా సో వచ్చింది. తీరా చూస్తే అదే ట్రైన్ లో మా అన్నయ్య కూడా వస్తున్నాడు. అదొక సర్ప్రైజ్ నాకు. సో అలా అన్నయ్య, నేను, జానుపాప, శివ అందరం కలిసి అయితే సో ట్రైన్ అయితే ఫైనల్ గా ఎక్కేసాము. సో అన్నయ్య అయితే ఏసీ కోచ్ లో ఉన్నాడు. మేము మరి వెళ్దామంటే టీటీ ఒప్పుకోకపోవడం వల్ల సో ఇక్కడ ఇలాగా ట్రైన్ లో ఉన్నాము. ఇంకా లక్కీగా మాకు పైన సీట్లు దొరికాయి జనరల్ లో. కాకపోతే అందరం ఒక దగ్గర కూర్చోలేదనమాట. నేను పైన కూర్చున్నాను ఎక్కడో, శివ వాళ్ళు జానుపాప వేరే దగ్గర కూర్చున్నారు అనమాట. ఇంకా మార్నింగ్ కూడా ఏం తెలియలేదు, ట్రైన్కి లేట్ అయిపోయి చెప్పి ఫాస్ట్ గా వచ్చాము. అందుకే మజా డ్రింక్ తో సరిపెట్టించుకున్నాను అలా చల్లగా. అగో శివ పైన ఎక్కడో ఉన్నాడు. మా జానుపాప మాత్రం కిటికీ ప్లేస్ దొబ్బేసింది. నేను అలా పైనుంచి అలా కిందకి వచ్చాను అనమాట అప్పుడే. సో అలా ఫైనల్ గా జర్నీలో అలా ఎంజాయ్ చేస్తూ ఫైనల్ గా దువ్వాడ అయితే దిగేసాము. దువ్వాడ నుంచి అలా సింహాచలం అయితే వచ్చాము. సింహాచలం వచ్చి నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఎప్పుడు ఇంటర్ లో వచ్చాను, మళ్ళీ ఫైనల్ ఇయర్ కి వచ్చిన తర్వాతే వచ్చాను అనమాట. చూడండి, మార్నింగ్ రావడం వల్ల మంచులాగా చాలా చల్లగా ఉంది అసలు. అండ్ గుడికి వెళ్లే టైంకి కొబ్బరికాయ కొట్టి మొత్తం అన్ని వచ్చేసే టైంకి ఫుల్ ఎండ. జానుపాప ఏమో మెట్లు ఎక్కుదాం అని చెప్పి కోరుకుందంట. సో దానివల్ల మెట్లు ఎక్కి వెళ్దాం అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. వస్తున్నప్పుడు చాలా చల్లగా ఉంది. మెట్లు ఎక్కి ఎక్కుదాం అన్న టైంలో ఫుల్ ఎండ. వామ్మో మెట్లు ఎలా ఎక్కుతామో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము. నేను జానుపాప అయితే మాత్రం. శివ అలాగే ఎక్కేస్తాడు వాడు. బట్ మేమైతే ఎండ వల్ల ఉండగలమో లేదా పడిపోతామేమో అని భయం వేసింది మాకైతే. నిజంగా సింహాచలం శనివారం వల్ల అస్సలు చాలా రష్ గా ఉంది, అసలు ఖాళీ లేదు. అందులో ఎండ ఏం తెలియలేదు. వామ్మో చాలా భయపడ్డాం అసలు ఎలా అవుతుంది దర్శనం అన్ని అని. సో ఫైనల్ గా ఏదైతే ఏదో అవుతుంది అని చెప్పి అయితే గుడికి వెళ్దామని చెప్పి దండం పెట్టుకుని అయితే స్టార్ట్ చేసాము. 3 ఇయర్స్ తర్వాత రావడం వల్ల మొత్తం అంతా కొత్తగా ఉంది. యాక్చువల్లీ నేను చాలాసార్లు సింహాచలం వెళ్ళాను కానీ నాకు ఎందుకో ఈసారి వెళ్ళడం చాలా కొత్తగా అనిపించింది. మొత్తం మారిపోయినట్టుగా ఉందన్నమాట, చాలా డెవలప్ అయినట్టుంది. సో అలా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. అలా ఈ చిలక్కి హాయ్ చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి సో స్టార్ట్ అయితే చేసాము. అలా స్టార్ట్ చేసి కరెక్ట్గా మిడిల్కి వెళ్ళే టైంలో ఫుల్ వర్షం. ఇంకా తడిచిపోయాను మామూలుగా. వస్తున్నప్పుడేమో ఫుల్ చలి, వచ్చిన తర్వాత ఏమో ఎండ, ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత వర్షం. అలా ఆ రోజు మొత్తం 3 చూస్తాను, 3 వెదర్స్ చూస్తాం అనమాట. ఇదే మన వైజాగ్. ఏమైనా వైజాగ్ తర్వాత కదా, అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారేమో మరి. చాలా అందంగా కనిపిస్తుంది పైనుంచి వ్యూ అయితే. సో అలా మెట్లు అయితే ఫైనల్ గా రీచ్ అయిపోయాము. ఇంక వర్షం తడిచామని చెప్పి సో ఫైనల్ గా దర్శనానికి లేట్ అయిపోతుందామని చెప్పి ఎక్కేసాము. ముగ్గురం తడిచిపోయి మొత్తం బొట్లన్నీ చాలా జాగ్రత్తగా నీట్ గా పెట్టించుకున్నాము ఫొటోస్ కోసం. తీరా చూస్తే అది కూడా పోయింది. సో ఏదైతే అది అయిందని చెప్పి అయితే ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అవుదామని చెప్పి అయితే అనుకున్నాం. సో అదనమాట. అలా ఫైనల్ గా దర్శనం అయితే నిజంగా చాలా బాగా జరిగింది. చాలా రష్ గా ఉంది కానీ మాకైతే దర్శనం కొంచెం త్వరగానే అయిపోయింది, బాగా అయ్యింది. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత సో పులిహోర పెట్టారు. పులిహోర అనుకో చాలా ఇష్టం, సింహాచలం పులిహోర చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇక్కడైతే మేము అందరం ఫోటోషూట్ స్టార్ట్ చేస్తాం మెల్లిగా. సో అలా అక్కడ ఫోటోషూట్స్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా అక్కడ వ్యూ అంతా చాలా బాగుంటుంది కదా. సో అలా మనం వీడియోస్ కోసం అని చూద్దాం అని చెప్పి సో అలా అక్కడ మొత్తం వ్యూ
మొత్తం కవర్ చేసాము. సో అలా వ్యూ కవర్ అయిపోయిన తర్వాత ఫోటోషూట్స్ అయిపోయిన తర్వాత గోపురం దగ్గర సో మళ్ళీ అలా విహారయాత్ర చెయ్యాలి కదా, మరి సింహాచలం మళ్ళీ చాలా అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ చుట్టూ ఇంకో 2 సార్లు తిరిగి ఫోటోషూట్స్ అన్ని మళ్ళీ తీసుకొని అప్పుడు విహారయాత్ర ఏం కొనుక్కుందాం అని చెప్పి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, ఏం కొనుక్కుందాం అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు తెలుసు షాప్స్కి వెళ్ళి జస్ట్ వెళ్ళడమే, జస్ట్ నేత్రానందం కోసం వెళ్తున్నాము, ఏం కొనమని మాకు కూడా తెలుసు. బట్ ఆ విషయం మేము వెళ్ళిన షాప్ వెళ్ళారు కూడా తెలిసిపోయినట్టుంది. అలా చూస్తున్నారు మమ్మల్ని, జస్ట్ వీళ్ళు కొనడానికి ఏం రాలేదు, వీడియోస్ తీసుకుంటున్నారు, జస్ట్ వెళ్ళిపోద్దని చెప్పి ఇచ్చిందనమాట ఆంటీ ఎవరో లుక్. ఇంకా దెబ్బకి ఏదో జస్ట్ రింగ్ ఎలా ఉంది అని చెప్పి జస్ట్ చూసి ఇలా పెట్టేసుకొని ఇంకొచ్చాం, ఏం కొనుక్కోలేదు. నవ్వొచ్చింది మాకు ఆవిడ అలా చూస్తుంటే మమ్మల్ని. సో అలా ఫైనల్ గా అక్కడ అలా ఆడుతూ పాడుతూ ఏదో యాక్ట్ చేస్తాం కొనుక్కున్నట్టుగా వీడియో కోసం మాత్రమే. సో అలా వచ్చాం, ఇంకా ఏం కొనుక్కోకుండా అయిపోయిన తర్వాత మళ్ళీ దిగడానికి మళ్ళీ మెట్లు దిగి వద్దామని అనుకున్నాం. కాకపోతే అప్పటికి ఏం తెలియదు కదా, ఎనర్జీ మొత్తం అయిపోయింది. అందుకే బూస్ట్ లాగా ఎనర్జీ కోసం అయితే డ్రింక్ తాగాము అక్కడ మెట్ల మీద అమ్ముతే. బట్ అయినా సరే ఎనర్జీ ఏం రాలేదు పెద్దగా, అది అందుకే నచ్చలేదు అనమాట. సో అలా ఫైనల్ గా ఏదోలాగా తిప్పలు పడి సో మెట్లు అయితే దిగేసాము. కానీ మాకు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాం కదా, నిజంగా చాలా బాగా అనిపించింది, దర్శనం కూడా చాలా బాగా అయ్యింది దేవుడి దయ వల్ల. సో అలా తర్వాత బీచ్ దగ్గర పక్కనే రెస్టారెంట్కి వెళ్ళి అలా బీచ్ పక్కన వ్యూ చూస్తూ తిన్నాము. సో ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా 4కి తిన్నాము ఫుడ్, ఇంకా దర్శనం అన్నీ అయ్యేసరికి. తర్వాత ద బెస్ట్ ప్లేస్ అనమాట ఎవరికైనా సరే, నాకైతే ఇంకా ఇష్టము బీచ్. సో అలా ఫైనల్ గా బీచ్ కి అయితే వచ్చాము. ఏంటో బీచ్ లో ఏమై ఉంటో తెలియదు కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటది కదా. అక్కడ బీచ్ కి వెళ్తే మాత్రం ఎంత అలోన్ గా అనిపించినా బాధగా అనిపించినా సరే బీచ్ అంటేనే ఒక మంచి వైబ్ అసలు. అలా ఫైనల్ తినేసిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అలా బీచ్కి వెళ్ళాము. ఏవో విన్యాసాలు చేసాము నేను జాను పాప, పెద్దగా ఏం పని అవ్వలేదు, రీల్స్ చేద్దాం అనుకున్నాం కానీ ఏదో ట్రై చేసాం. బట్ మనకు అవేం సెట్ కావట్లేదని చెప్పి ఏదో 2 ఫోటోలు తీసుకొని మళ్ళీ అలా స్టార్ట్ అయ్యామన్నమాట. పిక్స్ తీసుకున్నాం, సరిగ్గా రాలేదు. బట్ ఆ వైబ్ అలా బీచ్ లో చాలా బాగా నచ్చింది అసలు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట నేను, శివ, జాను పాప. బట్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసిన తర్వాత మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే నేను తర్వాత వీడియోలో చెప్తాను. అంటే తర్వాత మళ్ళీ ఒక వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాము, వేరే ప్లేస్ కూడా కాదు వైజాగ్లోనే. అండ్ అది ఎక్కడికి అసలు మేము మళ్ళీ అసలు ఎందుకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, మళ్ళీ వైజాగ్ నుంచి కాకినాడ వెళ్ళలేదు హాస్టల్కి అయితే. సో హాస్టల్కి వెళ్ళకుండా వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాము. అది ఎక్కడికి వెళ్దాము అనేది మరి పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.